అంటే దయ్యాలు మళ్ళీ వేదాలు వలిస్తా ఉన్నాయి. మీరు చేసిన అక్రమాలు 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాల మీ యొక్క అక్రమ పాలన ఎట్లుందంటే జూలై 2016లో ఎంసెట్ పేపర్ 2 లీకు, మార్చ్ 23లో టీపీఎస్సీ లీక్ అయింది, 2018లో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది, 2023 ఏప్రిల్లో తెలుగు పేపర్ లీక్ అయింది తాండూరు వికారాబాద్లో, 4th ఏప్రిల్ 23కి హిందీ పేపర్ లీక్ అయింది హన్మకొండలో, 23 ఏప్రిల్లో మన ఎస్ఎస్సి ఆన్సర్ షీట్ మిస్సింగ్ అయింది మన ఆదిలాబాద్లో. అంటే ఇది మీరు చేసినటువంటి ఘనత. ఇక నువ్వు మాట్లాడుతున్న లీక్ల కోసం. కాబట్టి మీరు ఆలస్యంగా మేల్కొన్నారు. మీరు ఎప్పుడు బీజేపీ పక్షమే మరొకసారి రుజువైంది. విద్యార్థులని యొక్క ఉసురు కలిగినట్టు మీరు విద్య గురించి మాట్లాడమంటే దయాలు వేదాలు వలిస్తున్నట్టు కనబడతా ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఎప్పుడండి 22 రోజుల నుంచి ఎప్పుడు స్పందించలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల మీ యొక్క అక్రమ పాలన బయటపడతాని చెప్పా, మీ దుర్మార్గమైన పాలన బయటపడతాని చెప్పా. 10 సంవత్సరాలు లీకుల కోసం మీరు సెంట్రల్ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా మాట్లాడకండి. కేటీఆర్ ఇప్పుడు మేలుకో, అగ్ని మాటలు బంద్ చేయి. పేపర్ లీకేజ్ లో మోడీ తర్వాత సెకండ్ మోడీ నువ్వే. నేనేమంటున్నాను, విద్యార్థుల గురించి మాట్లాడకండి. 15 సంవత్సరాలు 2009 నుంచి 2023 దాకా విద్యార్థుల యొక్క వారి యొక్క రాజకీయ నేపథ్యంతోనే మీరు అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు మీరు తెలంగాణ ఉద్యమే వాళ్ళు వాడుకున్నారు. 10 సంవత్సరాల అధికారంలో రాజ్యాంగం అనుభవించారు. ఎప్పుడైనా విద్యార్థులను పట్టించుకున్నారా? ఒక నోటిఫికేషన్ ఇచ్చిర్రా? ఒక 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 డిఎస్సి ఇచ్చినారా? ఒక టీపీఎస్సి ఇచ్చినారా? చెప్పండి. ఇవ్వకుండా ఇప్పుడేమో ధర్నాలు కూర్చుంటారు. ధర్నా చోకు వద్దన్న దుర్మార్గుడు ఎవరు? ధర్నాలు చేయవద్దని చెప్పింది దుర్మార్గుడు ఎవరు? ధర్నా చౌక్ని రద్దు చేసింది ఎవరు? ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయొద్దు చెప్పిందని ఎవరు? మీరు ఎత్తేసిన ధర్నా చౌక్ దగ్గర మేము పాల్గొన్న ధర్నా చౌక్ మీరు ధర్నా చేస్తారు. కాబట్టి ధర్నా గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల యొక్క గోస పంచుకున్న దుర్మార్గులు వీరు. విద్యార్థుల పానాలు బలిగొన్నటువంటి రాక్షసులు వీరు. కాబట్టి వాళ్ళు ఉంటే ఎప్పుడు రాక్షసుడు ఎప్పుడు రక్తం మలుగుతూ ఉంటాడు, రక్తం తాగుతూ ఉంటాడు. విద్యార్థులు రక్తం తాగిన ఈ దుర్మార్గులు విద్యార్థులు మాట్లాడమంటే నాకు నవ్వొస్తా ఉంది. తెలంగాణ నాకు ప్రజలు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు మీరు దుర్మార్గులు చూసి. కాబట్టి చెప్తున్నా ఒకటే మాట, కేటీఆర్ ముందు నీ నోరు బంద్ చేయి, అబద్ధాలు బంద్ చేయి, మోసాలు బంద్ చేయి, అదేవిధంగా అహంకార మాటలు బంద్ చేయి. విద్యార్థుల గురించి మాట్లాడే నేత మీకు లేదు లేదు లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.